సార్, ఏంటి విషయం? ఇది ప్రొఫెసర్ మాథ్యూ థామస్ ఇల్లే కదా? అవును, మాథ్యూ సార్ ఇలా ఇది. సార్ ఇక్కడ లేరు, కొచ్చిన్లోనే ఉంటారు ఆయన. అతను కూతురు చనిపోయిన దగ్గర నుంచి అతను అక్కడే ఉంటున్నాడు. అతను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ మాథ్యూ థామస్ కూతురు ఎలా చనిపోయారు? సార్, వాళ్ళ కూతురిని అందరం పిచ్చిది అని చెప్పి అలాగే డిస్టర్బ్ అయ్యి తను చనిపోయింది సార్. ఇటు తిరిగి ఆ జేమ్స్ ఆఖరికి మనల్ని లేపేసేలా ఉన్నాడు. వాడిని చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా. వాడిని పరిగెత్తనివ్వు. సార్, ఇతను కొన్ని రోజులకి ఇక్కడే పనిచేస్తున్నాడు. వీడిని చూసావా? తెలుసు సార్. పేరు మనం కొద్ది రోజుల ముందు పనిచేసేవాడు. మనిషి ఒకలాంటి అయిపోడే. ఇంకేం డీటెయిల్స్ తెలుసు? 3 ఏళ్లకు ముందు ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ నాన్న చనిపోయాక వెళ్ళిపోయాడు. పిలిచినప్పుడంతా వచ్చి వెళ్ళాలి. సరే సార్. వెళ్ళి పండిది. సార్, ఈ సర్టిఫికేట్ ఫేక్ జేమ్స్. ఇందులో సైన్ చేసిన డాక్టర్ మధుసూదన్ నేనే. కానీ మీరనుకున్నట్టు ఈ మాథ్యూ థామస్ అంత దారుణమైనవాడు కాదు. చాలా సైలెంట్ క్యారెక్టర్. ఏది అడిగినా సరే తను నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మేబీ ఆ నవ్వుకి కొన్ని అర్థాలు ఉంటుండొచ్చు. ఒక రకంగా చూస్తే నవ్వుతూ ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు కదా. ఎప్పుడూ వాళ్ళు ఆలోచించే విధానం ఒకలా ఉండదు. డాక్టర్, మాథ్యూ థామస్ని చూడడానికి విజిటర్స్ ఎవరైనా వస్తారా? మనో అనే ఒక యంగ్స్టర్ వచ్చి వెళ్ళాడు. If you don't mind, can I ask you something? Yes. మాథ్యూ థామస్ పిచ్చివాడు అన్నది నిజమా? రెండు బ్లాక్ టీ చెప్పు. ఎస్ సార్. ఏమయ్యా, 2 బ్లాక్ టీ ఇవ్వు. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అజినో, ఏంటి చెప్పు. సార్, ఏమీ అవ్వలేదు. టైమే వేస్ట్ అయింది. సార్, మీరిచ్చిన లిస్ట్కి మాథ్యూకి అసలు ఏ సంబంధము లేదు. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ అని ఏదైనా మిస్టేక్? మిస్టేక్ ఏంటి? నా ఫైనల్ క్లారిఫికేషన్ కోసం అడిగాను, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్,
నాకు ఇంకో పని కూడా చేయాలి. చెప్పండి సార్. అడ్వకేట్ షాజన్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. షాజన్ హత్యకు గురైనప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారా అని చెక్ చేయాలి. సార్ రేపు ఉదయాన్నే ఓకేనా? టైం లేచిను, ఓ గంటలోగా డీటెయిల్స్ అన్నీ కావాలి. ఓకే సార్, నేను వెంటనే వెళ్తాను. సార్, డాక్టర్ ఫైజల్ గురించి విచారించాను. మీరు సందేహపడుతున్నట్టు ఏమీ లేదు. అడ్వకేట్ షాజన్ని చంపినప్పుడు ఫైజల్ డ్యూటీలోనే ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. ఓకే. ఓకే సార్. పాజిటివ్గా ఏదైనా జరిగిందా? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అదే నలుగురు ఉన్నారు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? రేపు ఆ నలుగురు తరపున కోర్టులో హాజరవ్వబోయేది అడ్వకేట్ కిరణ్ వర్మ. నేను క్రియేట్ చేసిన ఎవిడెన్స్ అన్ని ఫేక్ అని అతను ఈజీగా ప్రూవ్ చేయగలడు. ఏంటిది ఎంత మొండిగా ఉన్నారు? కోర్టుకు వెళ్తే సమస్య. ఒక పిచ్చోడు ఏమార్చాడని చెప్తే నమ్మరు ఎవరు. సర్వీస్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక బ్లాక్ మార్క్ వస్తే గనక చాలా పెద్ద అవమానం అది. మీకెలాగ వాళ్ళు పరిచయం అయ్యారు? నా దగ్గర రెసార్ట్లో పని ఉందా అని చెప్పి అడిగారు. అంతే తప్ప ఇంకే పరిచయం లేదా? దీంట్లో తెలుసుకోవడానికి ఏముంది? మీరు ఎందుకు 1 నెల రిసార్ట్ క్లోజ్ చేసి ఉంచారు? అదొక పర్సనల్ విషయం కోసమే. నాకు తెలియని పర్సనల్ విషయం ఏంటో చెప్పండి. వైఫ్తో ఒక చిన్న సమస్య. రెసార్ట్లో సగం షేర్స్ తాని పేరులోనే ఉంది. నువ్వేంటి సడన్గా నా దగ్గర ఇలా అడుగుతున్నావు? నన్నే సందేహపడుతున్నావా? ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఎవరిని చూసినా అనుమానంగానే ఉంది. నా కెరియర్లో వచ్చిన మొదటి కేసు అన్నా ఇదే. ఇందులో నేను ఓడిపోతే నా క్రెడిబిలిటీ ఏమవుతుందో తెలుసుగా. ఆ రోజే ఇలా ఆలోచించి డిసైడ్ చేసి ఉంటే ఇవాళ ఎంత దాకా వచ్చేది కాదు కదా.